హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే టు ఆల్. సో ఈరోజు సండే. సో మా లంచ్ అంతా అయిపోయింది అండ్ నా పిల్లలకి అయితే పెట్టాలి, వాళ్ళు పడుకున్నారు. ఈరోజు సండే కదా, సో బయట వెదర్ కూడా చాలా బాగుంది. మబ్బుగా చాలా బాగుంది. సో ఇది మధ్యాహ్నం లాగ్ అనమాట. సో మధ్యాహ్నం బయటకు వచ్చేటప్పటికి ఫుల్ ఎండ ఉంది అండ్ ప్లస్ ఫుల్ మబ్బు కూడా ఉంది. అండ్ ఈ రెండు కూడా చాలా చెమటలు అనమాట పట్టేసి ఉన్నాయి. బట్ అయినా కూడా వర్షం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఫుల్గా వర్షం పడింది. మీరే చూడండి ఎంత మబ్బు ఉందో, పక్కన చాలా మబ్బు ఉంది. అండ్ నేను బట్టలు ఆరేసాను అనమాట, పొద్దున్న ఉతికాను. సో అవన్నీ తీసి ఫోల్డ్ చేసి లోపల పెట్టకపోతే ఒకవేళ వచ్చినా రాకపోయినా మనకి ప్రాబ్లం లేదు. సో ఆ టైంలో ఇంకా వాళ్ళు లేచారు, ఇంకా వాళ్ళకి ఫుడ్ పెడదామనేసి సో కొంచెం ఎగ్స్ బాయిల్ చేసి ఉంటే సో ఆ ఎగ్స్ కొంచెం ఫ్రై చేసి సాల్ట్ వేసి పెడుతున్నాను. సో అన్నీ తింటున్నారు, బట్ ఎగ్ కూడా కొంచెం బాగా అలవాటు చేయాలి, బాయిల్డ్ ఎగ్ అనేసి అయితే మేము అనుకుంటున్నాను. బట్ ఏం చేస్తారో ఏంటో తెలీదు. అండ్ చాలా రోజులు అయింది వీడియోస్ పెట్టక, బికాస్ ఆఫ్ వీళ్ళతో అవ్వట్లేదు. అండ్ అందుకే సో ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుల్ చల్ల గాలేస్తుంది. సో ఆ టైంలో ఇంకా తినిపిద్దాం అనేసి బయటకు వచ్చాను. బట్ అస్సలు తినరు కదా, మనం తినిపించిన అన్ని ఊర్లు తిప్పినా ఇన్ని ప్రదేశాలు తిప్పినా వీళ్ళైతే తినరు. అలా అని మనం వదలము. సో ఆ రోజే మంచిగా పొద్దున్నే లేచి నేను మొత్తం బయట అంతా కడిగేసి కొంచెం ముగ్గులు పెట్టాను. సో ఆ ముగ్గులను చూస్తే అంత బాగా అనిపించింది. బట్ అది కొంచెం ఇప్పుడు తర్వాత వర్షం మొత్తం పోయినాయి. సో ఇంకా వీళ్ళు ఇక్కడ ఆడుతూ ఉన్నారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. వర్షం అంటే పిచ్చి, వర్షము గాలి వేసినప్పుడల్లా. బట్ పిడుగులు ఇలాంటివి పడితే సౌండ్స్ వస్తే మాత్రం కొంచెం వాళ్ళకి భయం అనమాట. అప్పుడు మాత్రం మనం అస్సలు వదలకుండా పట్టుకుంటారు. అండ్ సండే కాబట్టి పొద్దున్నే మా బాబు కూడా లేడు, పెద్ద బాబు అయితే హైదరాబాద్ వెళ్ళాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో నేను మీ ఊర్లో వెదర్ ఎలా ఉంది ఏంటన్నది కూడా చెప్పండి. సో మా ఊర్లో అయితే సేమ్ టైం అంటే ఆఫీస్కి టైంకి వెళ్తారో లేదో తెలియదు, కానీ నెక్స్ట్ పిల్లలు స్కూల్ టైంకి వెళ్తారో లేదో తెలియదు, కానీ వర్షం మాత్రం టైం టు టైం వచ్చేస్తుందండి. ఆఫ్టర్నూన్ అవుతే చాలు ఫుల్ క్లౌడీగా అయిపోయి అండ్ ఫుల్ వర్షం పడుతుంది. అండ్ మేము అసలు యాక్చువల్లీ ఈ సమ్మర్కి చాలా వేడిగా ఉంటుంది మేలో చాలా అనేసి మేము ఏసీ అయితే తీసుకున్నాము ఇది బయట. సో ఏసీ తీసుకున్న కాడి నుంచి కూడా మీకు వర్షాలు పడుతూనే ఉన్నాయి, చల్లగానే ఉంది. సో ఈరోజు కూడా చాలా మబ్బేసేసింది. అండ్ ఈ టైం నేను 2:33 అవుతుంది. అండ్ వీళ్ళకైతే లంచ్ పెడుతున్నాను, పడుకుని లేసారు. సో పెట్టాలి కదా. అండ్ ఈరోజు చికెన్ అలాంటి నాన్ వెజ్ ఏం చేయలేదు. నేను చాలా రోజులైంది వీడియో తీసి అండ్ బ్లాగ్స్ పెట్టానేసి ఈరోజు బ్లాగ్ పెడతాను. అండ్ ఇక్కడైతే ఫుల్గా వర్షం పడుతుంది, మామూలు కాదు, ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. సో కొంచెంప్పుడు చాలా వర్షం పడిపోయింది. అండ్ అంతే గుబులు అనమాట, అంటే చెమటలు విపరీతంగా పట్టేస్తున్నాయి. ఎంత కూల్గా ఉన్నా కూడా మన బాడీలోంచి వాటర్ అనేది వచ్చేస్తూ ఉందన్నమాట మన చెమటలో. సో అలాగా ఇక్కడైతే మేము టైంపాస్ చేసాము, లైక్ ఆ వానని చూస్తూ. ఏదేమైనా సమ్మర్లో వర్షం పడితే ఆ కిక్కే వేరని చెప్పొచ్చు. అంతలా ఉంటుంది, ఫుల్గా ఎండ కాసి సాయంత్రం మాటలు వర్షం పడితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆ వర్షానికి వర్షం చూడండి ఎట్లా వస్తున్నారు, మామూలుగా ఉంది కదా. మీరు అందరు భయపడ్డారు కదా, సైలెంట్గా ఉంటారు అనుకుంటున్నారా, అనిపించాను సైలెంట్గా ఉంది. అండ్ ఫుల్ వర్షం పడుతుంది చూస్తున్నారు కదా. అండ్ ఇంత వర్షం పడినప్పుడు ఏదైనా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో మేము చూస్తూ ఉండగా సో ఒక రీల్, ఎంత వర్షం పడుతున్నా కూడా ఎంత చెమటలు పట్టేసింది నాకు. చాలా హీట్, అంటే చాలా హీట్ వచ్చేసింది అనమాట. సో అందుకు నేను ఒక చేద్దామనేసి ఇక్కడ ఎగ్స్ బాయిల్డ్ అయితే చేస్తున్నాను. సో ఒక స్నాక్ ఐటెం చేస్తున్నాను, అది కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ మీకు కూడా చూపిస్తాను ఏంటి స్నాక్ ఐటెం అనేసి. సో బ్రెడ్ ఎగ్ కట్లెట్ అనమాట, బ్రెడ్తో ఎగ్ కట్లెట్ చేద్దాము.
చూడండి, వాళ్ళకి వర్షం అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడైతే పిడుగులు అలా పడుతూ ఉంటాయో సో అప్పుడు మాత్రం చాలా భయం. నేనేదో వంట చేసుకుంటుంటే వీళ్ళు చేసి వెళ్ళారు, మామూలుగా కాదు. లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి వీళ్ళైతే బుడ్డోళ్ళు బుడ్డోళ్ళు అంటే అసలు నడవలేరు, కూర్చోలేరు, ఆ టైంలో ఉండేవారు. మీరు ఇప్పుడు మాత్రం వాళ్ళ ఇష్టసరంగా అది ఏంటో వర్షంలోకి వెళ్తున్నాడు అంత మాట. వీడికి వర్షం అంటే ఇష్టం. వాటర్ వెళ్ళొచ్చు దాంట్లో. అండ్ నేను ఇక్కడ వర్షం పడుతూ ఉంటే నాకు కొన్ని క్రేవింగ్స్ సో అట్లాంటివి వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ టైంలో నేను తీసుకున్నది ఏంటంటే, సో మీరే చూడండి వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడైతే వర్షం ఫుల్ పడి ఒకసారి గట్టిగా అండ్ చాలా కూల్ అయిపోయింది, వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది. అండ్ నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. అంటే వర్షం కొన్నిటికి మంచిది, కొన్నిటికి మంచిది కాదు. సో ఎందుకంటే రోడ్ పైన ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది కదా, అంటే బెగ్గర్స్కి. నాకు అది అనిపిస్తుంది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పంట పొలాలు వేసే వాళ్ళకి కరెక్ట్ టైంలో వర్షాలు ఎండ కాయకుండా కరెక్ట్ టైంలో వర్షం పడకపోతే కొంచెం వాళ్ళకి లాస్ వస్తూ ఉంటాయి. సో అందుకు ఒకప్పుడు వర్షం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇవన్నీ తెలిసాక ఒక ఏజ్ ఆన్ ద టైం నాకు ఇవన్నీ నాలెడ్జ్ తెలిసాక అప్పటి నుంచి నాకు అంత వర్షం అంటే ఇష్టం ఉండదు. ఓకే, కూల్ అవ్వడానికి సమ్మర్లో కొంచెం మందికి ఇది అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫుల్ చెమటలు పడుతున్నాయి నాకు, బయట అంతా చల్లగా ఉంది. వర్షం పడుతున్నా కూడా నాకైతే ఇక్కడ వంట చేస్తున్నాను కదా, సో ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏమేమి కావాలి ఏంటనే మీకు లిటిల్ కొంచెం షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నా వీడియోస్ చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అండ్ నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఇది బ్రెడ్ స్లైస్ వాటర్లో డిప్ చేసి, అండ్ అది వాటర్ అని తీసేసాక తర్వాత ఎగ్స్ 3 eggs తీసుకున్నాను. 3 eggs కూడా సో దీంట్లో ఇలా చేశాను అనమాట. సో బ్రెడ్ ఎగ్ కట్లైట్ అనమాట. సో చాలా టేస్టీగా ఉంది, చాలా ఎమ్మీగా ఉంది. సో ఏంటి ప్రాసెస్ అంటే, బ్రెడ్ స్లైసెస్ వాటర్లో డిప్ చేసి గట్టిగా పిండేసుకొని, అండ్ యూ కెన్ టేక్ 3 eggs or 2 eggs తీసుకొని అది స్మాష్లా చేసుకోవాలి. దాంట్లో కారం పొడి అండ్ సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న ముద్దల్ని లైక్ మనం ఒక రౌండ్ షేప్లో కానీ మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకొని అది ఆయిల్లో ఫ్రై చేస్తే అమ్మ ఎంత టేస్టీగా ఉందంటే మామూలుగా కాదు, ఒక హైపర్ రేంజ్లో ఉంది. నాకైతే లైక్ నగ్గెట్స్ తిన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అదే మనం బయట కొనుక్కుంటే ఆ నగ్గెట్స్ 6 or 7 ఇస్తారు మెక్డానల్డ్స్లో, అది వర్త్ కాదు, నాకు అట్లా అనిపిస్తుంది. మనం చేసుకుని తింటే చాలా చాలా సూపర్గా ఉంది. అండ్ ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నాకు కామెంట్ చేయండి, మీకు ఏ డౌట్ వచ్చినా నాకు తెలిసినంతలో మీకు కూడా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. బాయ్.